బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్స్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఇవాళ సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ హాజరు కానున్నారు. 3 రోజుల కస్టడీకి శ్రీధర్ రెడ్డి, 1 రోజు కస్టడీకి దిలీప్ ని తీసుకోనున్నారు. మరోవైపు ఈ రోజు విచారణకు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరు కానున్నారు. కాగా నిన్న వీరిద్దరిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ రోజు కూడా ఇంకొన్ని ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ లిక్కర్ స్కామ్ కేసు డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విచారణకు సంబంధించినంత వరకు కూడా సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు సిట్కి సంబంధించినటువంటి టీం విచారణ వేగవంతం చేస్తుంది. మొదట విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఒక రకంగా కూడా సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు మరింత వేగవంతమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి టీం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ విచారణకు హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో భాగంగానే సుప్రీం ని ఆశ్రయించిన తర్వాత ధనంజయ రెడ్డి వంటి నేతలకి కొంతవరకు కూడా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విచారణకి కూడా సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన నిన్న ఇద్దరు కీలక అధికారులను కూడా విచారించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశాలపైన ఆధారాలు సేకరించేటువంటి పనిలో సిట్కి సంబంధించినటువంటి టీం ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు రాజకీయ పరంగా కూడా ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని కీలకంగా వ్యవహరించినటువంటి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికార యంత్రాంగం వరకు అందరినీ కూడా పెద్ద ఎత్తున విచారణకి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి తోడు విజయసాయి రెడ్డి ఇలాంటి కీలకమైనటువంటి నేత చేసినటువంటి ఆరోపణలు, ఆ తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ చేయడం కేసులో ఈ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు శ్రీధర్ రెడ్డి కావచ్చు, సజ్జల ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి అధికారులను కూడా 2 రోజులు విచారణకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ కేసులో విచారణకు సహకరించాలని చెప్పి ఇద్దరు అధికారులకు కూడా సూచన ఇచ్చినటువంటి నేపథ్యంలో సిట్ ఒక రకంగా విచారణను మరింత వేగవంతం చేసిన తర్వాత కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రీధర్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2వ రోజు కూడా ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు ఇరువురు అధికారులను కూడా సిట్కి సంబంధించినటువంటి టీం విచారించిన నేపథ్యంలో ఈ రోజు కూడా మరోసారి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన సిట్ ఎలాంటి రిపోర్ట్లు సిద్ధం చేస్తుంది, రిపోర్ట్ సిద్ధం చేసిన తర్వాత చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు కూడా విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో సిట్కి సంబంధించినటువంటి విచారణ, అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించిన మద్యంలో పాలసీ రూపొందించిన విధానం మొదలుకొని ఆ మద్యం అమ్మకాలకు సంబంధించి డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారానే జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి అమ్మకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ వ్యవహారాలపైన రాబోయేటువంటి రోజులు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుంది, ఎవరెవరిని ఇందులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన సిట్ తయారు చేసేటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించినంత వరకు కూడా అటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల నుంచి కూడా విచారణ సంబంధించినటువంటి అంశాలు వివరాలు సేకరించేటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రోజు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక అధికారులను కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో మరింత సమాచారాన్ని సిట్ సేకరించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గీత, అయితే హరీష్, మరి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు విచారణ మాత్రమే కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ఈ విచారణలో వారు నిందితులా కాదా అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. అయితే ఈ సిట్ అధికారులు ఏమైనా సాక్ష్యాధారాలు ఏమైనా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారా? సిట్కి సంబంధించినటువంటి టీం విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా సిట్కి సంబంధించినటువంటి అధికారులు సేకరించినటువంటి సమాచారం, దానికి సంబంధించి ఆధారాలు సేకరించడం, అదేవిధంగా విజయసాయి రెడ్డి లాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన
మొదటి నుంచి చేసినటువంటి ఆరోపణల తర్వాత స్పీడ్ అందుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గత ప్రభుత్వంలో నెంబర్ 2 గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన ఎలక్షన్ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం, ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే పాలసీని గత ప్రభుత్వం రూపొందించిందో ఆ పాలసీని తన ఇంట్లోనే విజయసాయి రెడ్డి ఇంట్లోనే రూపొందించామనేటువంటి విషయాలు కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గీత, థ్యాంక్ యూ హరీష్.